సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సార్ నిన్న మీరు ప్రొడ్యూసర్స్ మీటింగ్ వెళ్ళినట్టున్నారు. మీరు కూడా ఏంటి ఏం జరిగింది? మీరు కూడా ప్రొడ్యూసర్ గా వెళ్ళారు నిన్న అక్కడికి కదా? కాదు నేను ప్రొడ్యూసర్స్ కి స్నేహితుడిగా, అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని 1-on-1 కలవలేదు కాబట్టి నేను ముఖ్యంగా కళ్యాణ్ గారిని కలవడానికని వెళ్ళా. అందరూ కలిసి వెళ్ళాం, అంటే అందరూ నా స్నేహితులే. అదే నిన్న అందరం చూసి అక్కడ ప్రొడ్యూసర్స్ తో పాటు రఘురామ కృష్ణరాజు గారు ఎందుకున్నారు ఇక్కడ? అందరూ కలిసి వెళ్ళాం. సో కళ్యాణ్ గారిని కలవాలి కాబట్టి వాళ్ళు విడిగా కలిసారు, నేను విడిగా కలిసాను. ఓకే కలిసే వెళ్ళాం, కలిసే వచ్చాం. అవును, ప్రొడ్యూసర్స్ ఎక్స్క్లూజివ్ మీటింగ్ అప్పుడు నేను లేను, నేను ఒక్కడనే సెపరేట్గా కలిసి. అంతేనా? లేకపోతే రాబోయే రోజుల్లో ఏమైనా ప్రొడ్యూసర్గా మారబోతున్నారా అని? లేదు, పార్ట్ ఆఫ్ సినిమాలే. నేను ప్రొడ్యూసర్గా ఉన్నా లేకపోయినా, సినిమాలు తీసినా తీయకపోయినా, సినిమా ఇండస్ట్రీ నాకు మనసుకు దగ్గరగా ఉన్న ఇండస్ట్రీ. ఏదైతే అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత వరకు ఉందో అది మూవీ కూడా చేస్తారు అని ఆ మధ్యన వినిపించింది. సడన్ గా ఎందుకో మరి మీరు క్యాన్సిల్ చేసుకున్నారని చాలా మంది నాతో మాట్లాడారు. కానీ అంటే అది బ్యాడ్ చాప్టర్. ఆ బ్యాడ్ చాప్టర్ని మళ్ళీ సినిమా కింద తీయటం అనేది అనవసరం అనిపించింది నాకు. అందుకు మానేశారా? నాకు తీసే ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది మాట్లాడినప్పుడు అది వద్దు, అదొక పీడకల, మళ్ళీ దాన్ని మరీ గుర్తు చేసుకోవటం అనేది అనవసరం. ఎందుకంటే సింపతి కోరుకునేవాడు దాని గురించి మాట్లాడాలి. నాకు సింపతి అంటే అసలు ఇష్టం ఉండదు. ఆమె ఫైటర్ బేసిక్గా. ఏ క్రైసిస్లో కూడా ఈ క్రైసిస్లో ఆపర్చునిటీ ఏంటి అన్నదే చూస్తాను తప్ప ఏడుస్తూ కూర్చోండి. నేను ఎప్పుడు జాలి అంటే ఇష్టం ఉండదు, ప్రేమ అంటే ఇష్టం ఉంటుంది, కానీ జాలి ఇష్టం ఉండదు. అందుకని అలాంటి మూవీ చేయదలుచుకోలేదు, చేయకూడదు. అనవసరం. సంఘటన గురించి తెలుసుకునే ఎన్నో లక్షల మంది బాధపడ్డారు. ఆ ఇన్సిడెంట్ తెలుసుకుని మళ్ళీ సినిమాగా చూపెట్టి ఇంకా బాధ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే నాకు సింపతి అవసరం లేదు కాబట్టి. రైట్. రఘురామ కృష్ణరాజు గారు ఎప్పుడు ఇలాగే సెటైరికల్గా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెట్టకుండా అలా ఒక డిఫరెంట్ వేలో పోతూ ఉంటారా ఎప్పుడు కూడాను? ఏం మరి అది అలా వచ్చేసి ఉండొచ్చు. నేను ఇబ్బంది పెట్టాలి అని డెఫినెట్గా అనుకోను. మరి కొన్ని మాటలు ఇబ్బంది పెడితే పెట్టచ్చు, బట్ ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. ఓకే, మేబీ యాక్సిడెంటల్, యాదృచ్ఛికం. అది కూడా అలాగే చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ కూడా అలాగే చెప్పారు మీరు. ఏమో మరి. అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో 5 ఏళ్ల నుంచి ఉన్న ఏ ఇష్యూస్ మీ దృష్టికి వచ్చి ఉన్నాయి? ఏ ఇష్యూస్ని మీరు ఇప్పుడు అడ్రస్ చేయబోతున్నారు ఇమీడియట్గా? నా అసెంబ్లీలో గత 5 సంవత్సరాలుగా మాది బేసిక్గా అగ్రికల్చర్ బేస్డ్. అయితే కాన్స్టిట్యున్సీ మొత్తం ఓన్లీ అయితే ఆక్వా, లేదంటే వ్యవసాయం పరిశ్రమలు. ఆక్వా పరిశ్రమలే ఉన్నాయి, ఒక 9-10 రైస్ మిల్స్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ తప్ప వేరే ఇంకేమీ లేదు. సో అగ్రికల్చర్ అంటే కావాల్సింది నీరు రావాల్సింది పంట కాలాల ద్వారా, నీరు పోవాల్సింది డ్రైన్ల ద్వారా. గత 5 సంవత్సరాలుగా పంట కాలం మీద కానీ డ్రైన్ మీద కానీ ₹1 కూడా ఖర్చు పెట్టాల. అంటే ₹1 అంటే నిజంగా ₹1. ఎమ్మెల్యేలకు నిధులే ఉండవు. ఫిజికల్ గా ₹1 కూడా ఖర్చు పెట్టాల. నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీల మీద ఖర్చు పెట్టాల. వ్యవసాయమే ఇంపార్టెంట్. అవును, అయినా సరే ఖర్చు పెట్టలేదు. సో మొత్తం అంతా ఆల్మోస్ట్ చాలా చోట్ల పూడు పని, గుర్రపు డెక్క కావచ్చు, సముద్ర వీడు, వాటర్ మూవ్మెంట్ బాగా పడిపోయింది. సో దాంతో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు గొల్ల చేసి వెళ్ళిపోయాడు. సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే, మాకు కలెక్టర్ గారు నేను ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఆయన డైనమిక్ ఆఫీసర్, నేను ఆయన కూర్చుని మాట్లాడుకుని మరి ఏం చేయాలి, మేము మాట ఇచ్చాం, పనులు ఆగడానికి వీల్లేదు, అలాగని మీ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే ఏ అకౌంట్లోకి తీసుకెళ్తారో తెలియదు, ఒక ఫండ్ ఐ విల్ టేక్ ద ఇనిషియేటివ్, ముందు నేను కొంత డబ్బు ఇచ్చి నా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకొచ్చి మీరు పర్సనల్గా కొంత తీసుకొస్తాను, రైతులను కూడా ఎకరానికి ₹1000 ఇమ్మని నేను వాళ్ళని కలిసి మోటివేట్ చేస్తాను, మన పనులు మనం చేసుకుందాం, కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఎక్విప్మెంట్ని మనం అవర్లీ బేసిస్లో తీసుకొచ్చి మా పని మేము చేసుకుంటాం. బట్ ఇదంతా ప్రభుత్వ అజమాయిషీలోనే జరగాలి. ప్రైవేట్ వాళ్ళు డబ్బు సమకూరుస్తారు, ఒక అకౌంట్లో డబ్బులు వేద్దాం, మీరు వర్క్ ఆర్డర్స్ ఇవ్వండి, మ్యాన్ అవర్ బేసిస్లో పని చేయడానికి. ఎందుకంటే మనంతటా మన కాలంలో దిగి పని చేయడానికి లేదు. ప్రభుత్వం ఆ ఇంజనీర్లు సూపర్విజన్లో జరగాలి. సో యూ గివ్ ఓన్లీ సూపర్విజన్ అండ్ మేము సర్టిఫై చేసిన దానికి మా డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేట్ ఫండ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ లేదంటే మనం వర్క్ చేయలేము.
ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కావాలి ప్రతిదానికి. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ గవర్నమెంట్ ఆల్సో యాజ్ ఎ పార్ట్. సో ప్రభుత్వం కూడా మీరు ఇవ్వగలిగితే కొంత అమౌంట్ జనరల్ రిపేర్లు, ఎమర్జెన్సీ రిపేర్స్కి సంబంధించి ఏదైనా ఉంటే మీరు కూడా ఈ కంట్రిబ్యూట్ లిటిల్, పర్హాప్స్ 90% నా స్నేహితులు కానీ ప్రజలు కానీ ఇస్తే 5%, 10% ఇవ్వగలిగితే ఇవ్వండి. బట్ యూ ఓన్లీ మానిటర్ ద ఫండ్. మా రైతులు సర్టిఫై చేస్తారు, ఇన్ని గంటలు పనిచేసింది, ఇంత ఏరియా, ఇన్ని స్క్వేర్ మీటర్స్ ఏరియా మేము క్లీన్ చేసుకున్నాం, ఇన్ని గంటలు పట్టింది అని వాళ్ళు సంతకం పెడతారు. ఆ ఏరియా కరెక్టా కాదా, ఆ టైంకి ఆ క్లియరెన్స్ చేసిన ఏరియాకి మ్యాచ్ అయిందా లేదా అని అధికారులు వాళ్ళు ఇంజనీరింగ్ క్యాల్కులేషన్ చేసి వాళ్ళు సంతకం పెడితే కలెక్టర్ విల్ రిలీజ్ ది మనీ. సో ఆ బేసిస్లో మేము యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాం. ఆల్రెడీ వర్క్స్ ఆర్ గోయింగ్ అట్ వేరియస్ కీ పాయింట్స్ దగ్గర. ఆ కంజెషన్, వాటర్ మూమెంట్ కంజెషన్ లేకుండా డోజర్లతో, పొక్లైనర్లతో పంటలు వేసి కొన్ని చోట్ల వైడ్గా ఉన్న దగ్గర ఈ పొక్లైనర్ హెడ్ దొరకదు. వైడ్ ఏరియాల్లో పెద్ద డ్రైన్లో అయితే పంటలు అని ఉంటాయి. సో ఆ పంటలు వేసి దాన్ని వాడుకుని కొంచెం ఎక్స్పెన్సివ్ దీనికన్నా. ఓకే. సో ఆ పనులన్నీ కూడా ఏదైతే నేను మాట ఇచ్చానో సో దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి ఆ పనులన్నీ కూడా రాబోయే 40 రోజుల్లో అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాల పాటు మళ్ళీ డ్రైనేజు, కెనాల్, వాటర్ ఫ్లో సమస్య లేకుండా చేసేస్తున్నాం. ఇప్పుడు అక్కడ పంటకి వాటర్ ప్రాబ్లం ఉందా అండి? ఏమన్నా వాటర్ ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతాలకు నీరు అందట్లా, కంజెషన్ అంటే ఈ వీడంతా వచ్చి వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ వచ్చేస్తాం. సో వాటర్ వదిలినప్పుడు కింద ప్రాంతాలకు, దిగువ ప్రాంతాలకు నీరు అందట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఇది మొదటిదా? ఇది మొదటిది. ఇంకొకటి మంచినీరు. సో దానికి మేజర్ స్కీమ్ అయితే టైం పడుతుంది, ఇంకో 3 ఏళ్ళన్నా పడుతుంది. మొత్తం జిల్లాకు ఉపయోగపడేది విద్యేశ్వరం అని అక్కడి నుంచి పైప్ లైన్ స్కీమ్ ఒకటి ఇంతకుముందు అప్రూవ్ అయింది, కానీ లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టైం పడుతుంది. 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% మన మార్జిన్ మనీ కట్టాలి. ఈలోపు వయా మీడియాగా నాకున్న 70 గ్రామాల్లో ఒక 40 నుంచి 45 గ్రామాలకి వాటర్ సరఫరాకి వేరే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఉంది. అది గతంలో ప్రారంభించి ఆపేశారు అది. సో దాన్ని రాంగ్ డిజైన్లో ఆపారు. దాన్ని మళ్ళీ ఎలాగా ట్రాక్లో పెట్టి ఈ 40 గ్రామాలకి ఒక 7-8 నెలల్లో ఎలా కంప్లీట్ చేయగలం అన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. మరి దానికి కూడా కొంత గవర్నమెంట్ ఫండ్, కొంత ఆ గ్రామస్తుల దగ్గర నుంచి, మళ్ళీ నేను కూడా ఏదో ఒకసారి యూఎస్ వెళ్ళి అవసరం అయితే అక్కడ కూడా ఏదన్నా ఫండ్ కొంత రేస్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్. ఇది 40 రోజుల్లో ఇది అయిపోయిన తర్వాత అన్నీ ఒకేసారి నెత్తిమే పెట్టేసుకోకుండా ఆ వాటర్ కూడా ఒక 7-8 నెలల్లో చేసేలాగా ఇలా కొన్ని డయాలసిస్ ఎక్విప్మెంట్ లేదు నా ఎంటైర్ నియోజకవర్గ పరిధిలో, అది కూడా మాట్లాడాం. అది ఒక 3-4 నెలల్లో దానికి కూడా అక్కడ అవసరమైన వాళ్ళు ఎక్కడికి పోతుంటారండి? విజయవాడ వెళ్తున్నారు, ఏలూరు వెళ్తున్నారు. సో ఇది థర్డ్. ఇంకేమున్నాయి? మిగిలిన స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ అన్నీ లోకల్. నేను ఇచ్చిన హామీ అయితే మెయిన్ ఇరిగేషన్, పంటలకి నీరు, త్రాగునీరు, ఈ 2 మెయిన్. తర్వాత 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి, అవట్లా ఆ బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తానన్నా. స్టార్ట్ చేసి ఆపినారా? ఫైనాన్షియల్ శాంక్షన్స్ నేనే చేయించా ఎంపీ కింద ఉన్నప్పుడు. బట్ అది కాంట్రాక్టర్లు ఎవరో ముందు రాలే, డబ్బులు ఎవరని. అది కూడా మీరే చేస్తారా ఏంటి? ఇప్పుడు చేయాల్సి రావచ్చు, ఎవరో కాంట్రాక్టర్ని ప్రోత్సహించి ఏదో ఉంది ఇనిషియల్ అడ్వాన్స్, మేమే ఎవరితోటన్నా నీకు వడ్డీ లేకుండా ఇప్పిస్తాం, నీకు బిల్లు వచ్చినప్పుడు ఇవన్నీ ఏదో చేయాలి. అలాంటిది ఏదో చేయకపోతే ఇతను 2 బ్రిడ్జిల వల్ల ఏమి యూజ్ ఉంటుంది అక్కడ? ఎలాంటి యాక్సెస్ ఉండే అవకాశాలు? అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక్కోసారి 30 minutes 40 minutes ఆగిపోతుంది. వేరే ఏరియాస్ నుంచి వచ్చే యాక్సెస్ ఏమన్నా? అది ఆల్మోస్ట్ అది ఒక స్టేట్ హైవేయే లెక్క, స్టేట్ హైవేగానే మార్చారు దాన్ని. బట్ అక్కడ నారో బ్రిడ్జ్, ఒక్కొక్కసారి కంజెషన్ వచ్చిందంటే అవతల కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయి, పెళ్ళిళ్ళ టైంలో ఆగిందంటే ఒక్కోసారి గంట కూడా చూక్ అయిపోతుంది. అది మేజర్ బాటిల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.